సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వల్లభనేని వంశీని జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ కాబోతున్నారు సార్. అంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనుకున్నంత స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు. ఆయన అరెస్ట్ అయిన రోజు తెల్లారి ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్‌గా ఏదో పోస్టులు పెట్టింది. కానీ ఈయన అంత తీవ్రంగా వల్లభనేని అరెస్ట్‌ని అయితే ఖండించలేదన్న విమర్శ అయితే ఆయన మీద ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ములాఖత్ కలవడం అంటే పరామర్శ యాత్ర అని ఒకటి పెట్టుకున్నారు కదా ఈయన. అందులో భాగంగా ఇప్పుడు వెళ్లి కలుస్తున్నారు. మరి దీని పట్ల ఇది ఎటువంటి సందేశం ఇస్తుంది? కలిసారు మీరేం కదా, చెప్తారు? జైలు దగ్గర మాట్లాడాడుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హ్మ్. వాంటెడ్‌గా దాడులు జరుగుతున్నాయి. అంటే ఆ రోజున జరిగినటువంటి సంఘటన గురించి కూడా ప్రస్తావించాడు ఆయన. అంటే ఈ సంఘటన, ఈ అరెస్టు దేనికి ప్రతీకారంగా జరుగుతోంది అనేది కూడా మెన్షన్ చేశాడు ఆయన. చాలా స్పష్టంగా ఆ రోజుల్లో పట్టాభి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి ప్రతీకారంగా ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఆయన ఆ రోజున పట్టాభి ఏమన్నాడో కూడా చెప్పాడు మీడియాకి మరోసారి పునశ్చరణ. ఆ రోజున పట్టాభి మాట్లాడిన మాటని చెప్పి, ఆ మాట అర్థమేమిటో కూడా చెప్పి, అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి, తెలుగుదేశం పార్టీలోనేమో ఇంటర్నల్గా ఒక ప్రెజర్ ఉంది. మనం అధికారంలోకి వచ్చాం అనే విషయం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు మనల్ని ఏ ఇబ్బందులు అయితే పెట్టారో దానికి మనం రియాక్ట్ అవ్వాలి కదా, ఆ రియాక్షన్ కనిపించడం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్న మీడియా, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా రకరకాల కామెంట్స్ వినిపించినాయి. సెటైర్లు వేశారు, జోకులు వేశారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు నిరంతరంగా. ఇప్పటికీ ఆ విమర్శలు నడుస్తున్నాయి. ఇప్పటికీ గన్నవరం ప్రాంతం తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంకా బలమైన కేసులు పెట్టాలి, ఇంకా బలమైనటువంటి అతన్ని ఇప్పట్లో బయటకు రానివ్వకూడదు అన్న టోన్లో మాట్లాడుతున్నారు. అలాగే చాలామంది టార్గెట్ వీళ్ళకి, అంటే నెక్స్ట్ గుడివాడ టార్గెట్టు, తర్వాత రోజా టార్గెట్టు, తర్వాత మచిలీపట్నం ఆయన పేరుని నాని టార్గెట్టు. ఆ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శించారో వారందరినీ అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ బలంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకు తెలుసు దీనివలన జరిగేది ఏమిటి అని. అందుకని కొంచెం సంయమనంతో ఉంటున్నాడు. అలాంటిదేం అక్కర్లేదు, మీరు దూసుకుని వెళ్ళిపోవచ్చు అన్న పద్ధతిలో ఆయనకు భరోసా కల్పించడం కోసం చాలామంది మాట్లాడేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ రాదు దీనివలన, ప్రభుత్వ వ్యతిరేకత పోగుపడదు, ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఇందుకోసమే అని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇవన్నీ రెఫర్ చేశాడు. ఆయన ఇవన్నీ రెఫర్ చేసి మాట్లాడుతూ, రేపు మీరు ఎల్లకాలం అధికారంలో ఉండరు కదా, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మేము చేస్తే, అంటే మేము చేశాం కాబట్టి మీరు చేసి, మీరు చేశారు కాబట్టి మేం చేసి, ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయే ప్రమాదం ఉంది అనేది కొంత హింట్ చేశాడు ఆయన. ఈ హింట్ ఈ రోజున ఆయన కొత్తగా మాట్లాడుతున్నది కాదు. ఆయన 2014లో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి ఈ మాట అన్నాడు. వైజాగ్లో ఆయన ఎయిర్పోర్ట్లో ఆపారు, హోల్డ్ చేశారు. చేసిన సందర్భంగా వైజాగ్ అని నేను అనుకుంటున్నాను, వైజాగ్లోనూ ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లో ఆపారు, గన్నవరమా ఎక్కడో చోట హోల్డ్ చేశారు. ఆయన హోల్డ్ చేసినప్పుడు ఆ అధికారుల మీద చిరాకు పడ్డాడు ఆయన. చిరాకు పడి, మీరు ఎల్లకాలము ఉండరు, మేము అధికారంలోకి వచ్చాక మీ వ్యవహారం చూస్తాము అనే మాట వాడాడు ఆయన ఆ రోజున. ఇది ఒక ధోరణిగా మారిపోయింది. అంటే అసెంబ్లీలో వ్యవహార శైలిలో కూడా ఇది కనిపిస్తోంది. ఈ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, యువతల వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే, ఫలానా చోట ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు రెక్టిఫై కావడం లేదు, జనం బాధపడుతున్నారు అంటే, మొన్నటిదాకా మీరే కదా అధికారంలో ఉంది, మీరేం చేశారు ఇప్పుడు అడుగుతున్నారు అంటారు. ఇది కాదు కదా సమస్య, మేము చేయలేకపోయామని మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉంది.
దాన్ని పరిష్కరించడానికి మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. అది సమాధానం. చేయటానికి ఉన్న సమస్యలు ఏమిటో చెప్పాలి. అప్పుడు మీరెందుకు ప్రయత్నించలేదు అనేది అసలు ఇష్యూ కాదు అది. కానీ అదే మాట్లాడుతున్నారు. దాంతో అవతల వాళ్ళు అరుస్తారు, వీళ్ళని సస్పెండ్ చేస్తారు, అయిపోతుంది. ప్రజా సమస్యలు మాట్లాడుకోవడానికి కదా అసెంబ్లీ ఉంది. అక్కడ ప్రజా సమస్యలు మాట్లాడరు. వీళ్ళు ప్రజా సమస్య లేవనెత్తగానే వారు మీరు పీకింది ఏమిటి అంటారు. ఇదే ఇష్యూ. ఇక్కడే కొట్టుకుంటారు, అయిపోతుంది, క్లోజ్ ఆ రోజుకి. అది ముందు కదలదు. ఎక్కడ వేసిన గొంగడు అంటే అక్కడే ఉంటుంది అది. ఇది ఒక కల్చర్గా మార్చి పడేశారు రాజకీయాల్లో. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేరే గొడవ అన్న పద్ధతిలో నడుస్తోంది. ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అధికారం మారగానే ఇమ్మీడియట్గా వీళ్ళందరూ అటు ఫ్లోట్ అయిపోతున్నారు అవతల పార్టీలోకి. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వెళ్ళిపోయి ముందు అక్కడికి చేరిపోతే ఇంట్లో ఉంటాం సేఫ్గా అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఈ ప్రమోషన్ కూడా, ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా కేసుల రూపంలో జరుగుతున్న ప్రోగ్రామే. రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోవడానికి కారణం అన్ని రాజకీయ పార్టీల కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. వీళ్ళు ఎక్కువ చేశారు, వాళ్ళు తక్కువ చేశారు అనేది కాదు. ఇప్పుడు పర్టికులర్గా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఎక్కువ చూస్తున్నాం అంటే, గతంలో ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఉండేది ఇక్కడ. ఈ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి మధ్య ఘర్షణలు, వాళ్ళు అక్కడ అధికారంలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఉంటే ఓకే, లేకపోతే కనుక అక్కడ ఉండి ఇక్కడ లేక ఉండేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ఇష్యూ బేస్డ్గా ఏదో ఫైట్ జరిగేది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. కారణం ఏంటి? రెండు ప్రాంతీయ పార్టీలు ఎమర్జ్ అయి ఉన్నాయి ఏపీలో, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఇది పరస్పర యుద్ధంగానే మారిపోయింది. ఈ పరస్పర యుద్ధం అనేది ప్రతి చిన్న విషయం పట్టుకుని కూడా యుద్ధం చేస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు అనేది ఇప్పుడు కీలకంగా పట్టించుకుని క్యాడర్కి సపోర్టుగా నేనున్నాను అనే విషయం చెప్పడం కోసం ప్రభుత్వం ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తోంది అనే విషయం ప్రజలకు తెలియజేయటం కోసం, అలాగే ఆ రోజున పట్టాభి మీద జరిగినటువంటి అరెస్టు నేపథ్యంలోనే ఇది జరిగింది, దానికి ప్రతీకారంగానే జరిగింది. ఆ రోజున అతను వ్యవహరించిన తీరు, అతను మాట్లాడిన మాటలు, వాటి అర్థాలు ఆ రేంజ్లో వంశీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ మాట్లాడినందుకు గాను ఆ రోజున దాడి జరిగింది. ఆయన అన్న మాట ఓపెన్గా చెప్పాడు మైకుల ముందు. ఆయన చెప్పాడు కానీ మనం చెప్పడం ఇబ్బంది. ఆ లెవెల్లో జరిగింది కాబట్టి ఆ దాడి జరిగింది. ఆ దాడి జరగటము అనే దాన్ని సమర్థించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి సమంజసమైన దాడే, దానిలో ఏమాత్రమూ తప్పు లేదు. ఆ దాడి జరగటానికి పట్టాభి మాట్లాడిన భాష కారణము, వాళ్ళ వైఖరి కారణము, వాళ్ళ సభ్యత కారణము. కనుక దానికి కక్ష సాధింపుగా ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది తప్పు. ఇది అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ పతనము అని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవమే, దాంతో ఎవరు విభేదించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కల్చర్ కొనసాగితే, కింది నుంచి డిమాండ్ ఉంది కాబట్టి నేను అందరినీ అరెస్ట్ చేస్తాను అంటే, రెండు పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేయడం బెటర్. మనం గతంలో కూడా అనుకున్నాం ఇది. అంటే 2 జైళ్ళు నిర్మించాలి. ఇప్పుడు ఉన్నటువంటి జైళ్ళు కాకుండా అమరావతిలోనే 2 జైళ్ళు నిర్మించి, ఒక జైలుకి వైఎస్ఆర్సీపీ పేరు పెట్టి, ఇంకో జైలుకి తెలుగుదేశం జైలు అని పేరు పెట్టేస్తే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ జైల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు నేమ్ ప్లేట్లతో సహా రూమ్స్ పెట్టచ్చు అక్కడ. వీళ్ళు వెళ్ళిపోయి ఆ జైల్లో పడుకుంటారు. వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళ జైల్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు స్వచ్ఛందముగా. ఇంకా నో ఇష్యూస్. బయట నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయింది, వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు ఏంటి అని వ్యాసాలు రాయక్కర్లేదు. మొదటి రోజే అసలు లిస్ట్ కూడా అక్కర్లేదు, టోటల్ వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి జైల్లో ఉంటుంది. వాళ్ళు గెలిస్తే మీరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయి అందులో ఉండండి. ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారండి. ఇలా రెడిక్యూల్ చేసి జనాలు మాట్లాడుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి చంద్రబాబు.
కింద నుంచి డిమాండ్ ఉంది కాబట్టి నేను అరెస్టులు చేస్తాను అంటే ఎలాగా? నువ్వు ఒక కల్చర్ని ప్రమోట్ చేయి. వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మేము చెయ్యాలి అని రూల్ ఏం లేదు, మేము చెయ్యం, ఇది మా పద్ధతి కాదని చెప్పొచ్చు కదా. జనం కాదనరు కదా. ఆంధ్రజ్యోతిలో రాశారనో లేకపోతే మరో చోట రాశారనో ఎందుకు వచ్చిన గొడవ నీకు అది? అందుకని ఈ ప్రెజర్ మీద యాక్ట్ చేస్తున్నారు. అది కూడా నేను లైటర్ వెన్లోనే పెడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఇది ఇక్కడితో ఆగుతుందని అనుకోలేము. ఇది దూకుడుగా కొనసాగచ్చు. దూకుడుగా కొనసాగి ఆల్రెడీ మొదలైంది, ఆట మొదలైందని మాట్లాడుతున్నారు. ఈ ఆట మొదలైంది అని మాట్లాడటం అనేది ఇండికేషన్. ఇదొక ఇండికేషను. వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇదేదో జరిగితే బాగానే ఉంటుంది. ఒక ఇష్యూ ఉంటుంది వాళ్ళకి మార్కెట్లో మాట్లాడటానికి. అవతల వాళ్ళకి ఇష్యూ లేకుండా చేయటం అనేది నీ ప్రోగ్రాం కావాలి. అవతల ప్రతిపక్షం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయడానికి ఇష్యూ లేకుండా చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవగలుగుతావు. కానీ వీళ్ళ ప్రోగ్రాం ఎలా ఉంది? మనం అధికారంలోకి రాగానే మళ్ళీ గెలవాలి అనేదే ప్రోగ్రాం ఎవరికైనా. ఆ గెలుపుకు వీళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ఏంటి? ప్రజల మద్దతు తమకే ఉండేలాగా చూసుకోవడం కాదు, అవతల పార్టీని చంపేయటం ద్వారా మనం గెలవాలనుకోవడం. అది రెండు పార్టీలు చేసినాయి ఆ పని. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే, వీరు చేసింది అది. వీరే ఒక రకంగా వారికి గురువు. చంద్రబాబే గురువు అన్ని విధాలుగా. మార్కెట్ ఎకానమీలో పరిపాలన ఎలా నడపాలి అనడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా చంద్రబాబే గురువు. అందుకని ఈ జరుగుతున్న పద్ధతి మీద ప్రజలు రియాక్ట్ అవ్వాలి. ప్రజలు రియాక్ట్ అయ్యి పౌర సమాజం స్పందించి ఏమిటి గొడవలు, ఏమిటి అరెస్టులు, నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు. నువ్వు సూపర్ 6 అని హామీలు ఇచ్చావు, అవి అమలు కావడం లేదు. అనేక ఇతర సమస్యలు ఉన్నాయి అక్కడ. అలాగే ఆ రోజున రోడ్లు బాగాలేవు అని చెప్పి గొడవ చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఆ రోజున విమర్శలు ఏ ఏరియాల్లో చేశారు మీరు, అవి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అనే దాని మీద పౌర సమాజం రియాక్ట్ అయితే తప్ప వీళ్ళిద్దరూ ఆగరు. ఓకే, పౌర సమాజం ఎందుకు నిద్రపోతుందంటే ప్రజా సంఘాలు యాక్టివ్గా లేవు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు, ప్రజల ప్రోగ్రాంలో ఎవరు లేరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, వాటి ప్రజా సంఘాలు అవి కదా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సింది. వాళ్ళు ఎఫెక్టివ్గా మాట్లాడట్లేదు. మాట్లాడినా మీడియా పట్టించుకోవట్లేదు, మీడియా ప్రొజెక్ట్ చేయట్లేదు. ఇంత గందరగోళం నడుస్తోంది. మీడియా ఇన్ టోటల్ కంట్రోల్డ్ బై ఈ రెండు పార్టీలే. ఈ పరిస్థితి దాపురించిన సందర్భంగా మిగిలిన వాళ్ళ ఆటే కాదు అన్న అలాగా రాజకీయం నడుస్తోంది అక్కడ. అందుకని పౌర సమాజం రియాక్ట్ కావాలి, ప్రజా సంఘాలు రియాక్ట్ కావాలి. ఈ రెండు పార్టీల మధ్య ప్యారలల్గా ఒక కంట్రోలింగ్ స్ట్రక్చర్ని నిర్మించాలి. రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఎక్కడైనా ఇది జరగాలి. ఇది జరిగితేనే అవి కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే మేము అరెస్ట్ అయితే మేము నిర్మించిన మీ జైల్లోకి వెళ్ళిపోండి, లేకపోతే మీరు నిర్మించిన మా జైల్లోకి మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వెళ్తున్నారు. అందుకని ఈ గొడవంతా లేకుండా నేనేం చెప్తానంటే 2 జైళ్ళు కట్టేసుకోండి ముందే. అది అమరావతిలోనే కట్టుకోండి. ఎందుకంటే ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, వాళ్ళు సభలకు రావాల్సి ఉంటుంది. ఆ టైం ఉన్నప్పుడు ఎస్కార్ట్తో వాళ్ళు సభకు వచ్చి వెళ్ళిపోతారు జైలుకి. కన్వీనియంట్గా ఉండాలి, అసెంబ్లీకి నియర్ బై ఉంటే బెటర్ జైలు. ఎలాగో అమరావతిలో స్పేస్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ జైలు, తెలుగుదేశం జైలు కట్టేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.